అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. మీరు అండర్లైన్ చేయవలసిన మాట ఏంటంటే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ప్రార్థన చేద్దామా ఒక్క నిమిషం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వాధికారి, మిక్కిలి కృప కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున ప్రభువా, వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. మీ వాక్యము మా జీవితంలో చాలా విలువైంది ప్రభువా. మీ వాక్యము మా జీవితంలో చాలా శ్రేష్టమైంది. అలాంటి నీ మాట ద్వారా మీరు మమ్మల్ని ఆదరించండి. అలాంటి నీ మాట ద్వారా మమ్మల్ని ఓదార్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా. నీ మాటలో ఉన్న శక్తి మేము పొందుకునే కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావం నీ నామానికి ఆరోపించుకోండి. ఈ పక్షముగా నేను నిలబడబోతుండగా ఏడెత్తన ఆత్మతో నింపండి. నీ సిలువ చాటును మెరుగుపరచమని నాతో మాతో అందరితో సంఘంతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు ఈ విధముగా రాయబడ్డాయి. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక మనందరికీ తెలిసిన విషయమే. నేనేమి ఒక మర్మం నేను మీతో పంచుకోవట్లేదు, కానీ అందరికీ తెలిసిన విషయమే. కొద్ది క్షణాలు మనం ఆలోచన చేద్దాం. అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను కనుక దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడంట ఏమని ప్రమాణం చేశాడో తెలుసా? నా తోడు అన్నాడంట. ఎందుకంటే దేవుడి కంటే గొప్పవారి లోకంలో ఎవరు కూడా లేరు. దేవుడి కంటే ఎక్కువైంది లోకంలో ఏమీ లేదు. ఆయన ఎలాంటి దేవుడో తెలుసా? సర్వ సృష్టి కర్త. హల్లెలూయా. అలాంటి దేవుడు అబ్రహాముతో ఏమని వాగ్దానం చేశాడో తెలుసా? నా తోడు నేను నీ సంతతిని విస్తరింప చేస్తాను అని వాగ్దానం చేశాడంట. మనం ఆలోచన చేస్తే చూడండి, వాక్యంలో ఉంటది కదా, ఒట్టు పెట్టుకొనవద్దు, భూమి తోడనవద్దు, అది నా పాదపీఠము, ఆకాశము తోడనవద్దు, అది నా సింహాసనము, నా తోడనవద్దు, నీ తల వెంట్రుకల్లో ఏది కూడా నీది కాదు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక చూడండి, ఇక్కడ అన్నాడు కదా, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణం చేసి, ఏ దేవుడైతే మీరు ఒట్టు పెట్టుకొనవద్దు అని మనకు వాక్యంలో సెలవించాడో అదే దేవుడే అబ్రహాముని ఎంతగా ప్రేమించాడని మనం ఆలోచన చేసినట్లయితే కనుక అబ్రహాముతో అన్నాడంట, అబ్రహాము నా తోడు నేను నీ సంతతిని విస్తరింపచేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఆలోచన చేస్తే కనుక అబ్రహాము జీవితంలో అబ్రహాముకి చాలా ఆస్తి ఉంది. అబ్రహాముకి చాలా గొడ్లు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, మేకల మందలు, ఎడ్లు ఎన్నో ఉన్నాయి అబ్రహాముకి. అయినప్పటికీ కూడా అబ్రహాం జీవితంలో ఏం లేదో తెలుసా? సంతానం అనేది లేదు కదా. ఈ లోకంలో మనము కూడా చాలా, మనకి ఎంత ఆస్తి అంతస్తులు అందచందాలు ఉద్యోగాలు హోదాలు ఉన్న పిల్లలు లేకపోతే లోకంలో ఎలా చూస్తారండి? చాలా హీనంగా చూస్తారు కదా, చాలా బాధపడతా ఉంటారు. ఇక్కడ అబ్రహాము పరిస్థితి కూడా అదే. చూడండి, అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదివినట్లయితే కనుక ఆదికాండము 15వ అధ్యాయము, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహమా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగులని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నాని,
దమస్కు ఎలీయెజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. హల్లెలూయా. చూడండి, 6వ వచనంలో అంటున్నాడు కదా, 5వ వచనంలో అన్నాడు, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించడం నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అబ్రహాముతో దేవుడు ఏం వాగ్దానం చేశాడు తెలుసా? అబ్రహాము అన్నాడు, అయ్యా నాకు ఇంత ఆస్తి ఉంది కదా, నాకు ఇంత అంతస్తులు ఉన్నాయి కదా, నాకు ఎంతో ధనానికి నా జీవితంలో కొడుకు అనేదే లేదు, అయినప్పటికీ కూడా నాకు సంతానం లేదయ్యా అని అబ్రహాము దేవుడితో అన్నప్పుడు దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు తెలుసా? అబ్రహమా ఒకసారి రా అని బయటికి కేకేశాడు. ఒకసారి ఆకాశాన్ని చూడు అన్నాడు. ఆకాశంలో నక్షత్రాలు కనబడుతున్నాయి. అబ్రహాం ఒకసారి లెక్క పెట్టయ్యా అన్నాడు. లెక్క పెట్టమన్నప్పుడు ఆకాశంలో నక్షత్రాలు మనం ఎవరైనా లెక్క పెట్టగలమా? ఎవరైనా ఒకసారి మీరు సాయంత్రం మీ వీధిలోకి వెళ్ళి ఒకసారి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్క పెట్టండి. పాలకొల్లో లెక్క పెట్టలేరా? పాలకొల్లోనే కాదు, కవిమూరు లెక్క పెట్టలేదు, మా మాంటేరులు లెక్క, ఏ ఊరోళ్ళు కూడా మనిషి అన్నవాడు ఎవరు కూడా ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మనము లెక్క పెట్టలేదు. అలాంటి పరిస్థితిలో దేవుడు అబ్రహాంకి ఏం వాగ్దానం చేశాడు తెలుసా? నీ సంతానాన్ని ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె నేను విస్తరింపచేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఎంత ఆస్తి ఉన్నా సంతానం లేని అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని నేను ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నేను విస్తరింపచేస్తాను. చూడండి, ఇలాగ రోజులు గడుస్తున్నాయి. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాక అబ్రహాం జీవితంలో అసలు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, వరే ఇంటికి ఎంత ఆస్తి ఉంది కానీ ఇంటికి పిల్లలు లేరురా అని ఎంతో మంది అబ్రహాముని హింసిస్తా మాటలతో కదా. లోకంలో మనం ఆలోచన చేసినట్లయితే చాలా మంది మనల్ని చంపక్కర్లేదు, కత్తితో పొడిచి చంపక్కర్లేదు, కానీ లోకంలో చాలా మంది మనల్ని ఎలా చంపుతారు? వారి మాటలతోనే చంపేస్తూ ఉంటారు. అబ్రహాము జీవితం కూడా ఇక్కడ మనం ఆలోచన చేస్తే అలాంటి అబ్రహాము జీవితంలో చూడండి, 16వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదివితే దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం ఏం చేయాలి? ఆయన మాట మీద నమ్మకం ఉంచాలి. కానీ కొన్నిసార్లు అక్కడ మనం ఆలోచన చేస్తే 16వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాము దేవుడు మాట పక్కన పెట్టి ఎవరి మాట విన్నాడో తెలుసా? తన భార్య మాట విన్నాడు. భార్య ఒక తప్పుడు సలహా ఇచ్చింది, ఇంకా మనకు పిల్లలు పుట్టరు కాబట్టి మన దగ్గర ఉన్న ఒక దాసితో వెళ్ళు, ఆమెకి పుట్టే పిల్లలే మన పిల్లలని ఒక తప్పుడు సలహా ఇచ్చింది. అవును, కొన్నిసార్లు ఒక విశ్వాసిగా ఉన్న నీకు నీ భార్య కొన్ని తప్పుడు సలహాలు ఇస్తూ ఉండొచ్చు. ఒకవేళ కొన్నిసార్లు ఒక విశ్వాసిగా ఉన్న నీకు నీ భర్త కొన్ని తప్పుడు సలహాలు ఇస్తూ ఉండి ఉండవచ్చు. కానీ ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవులుగా మనం ఎవరి మీద ఆనుకోవాలో తెలుసా? దేవుని మీద మనము ఆనుకునే వారంగా ఉండాలి. దేవుని వాక్యం మీద మనం ఆనుకునే వారంగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యం మీద ఆనుకునే అనుభవం మనకుందా? ఈ నూతన సంవత్సరంలో వాగ్దానం మీద ఆనుకునే విశ్వాసం మనకుందా? ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారంటే అందరము చేతులు ఎత్తుతాం కదా, కానీ తీసుకున్న వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఓన్లీ 31st నైట్కే వాగ్దానం పరిమితం అయిపోతుందా? ఓన్లీ జనవరి 1కి మాత్రమే వాగ్దానాలు పరిమితం అయిపోతున్నాయా? కానీ చాలా సార్లు మనం ఏం చేస్తాం తెలుసా? వాగ్దానం తీసుకుని చదువుకుంటాము, వెనకాల మన పేరు రాసుకుంటాము, వెంటనే మరలా మనం ఏం చేస్తామంటే బైబిల్లో పెట్టుకుని మరలా 31st వచ్చే వరకు దాని వంక చూడడం. కానీ దేవుడి వాగ్దానము, దేవుడు మాట చాలా యథార్థమైంది. ఆయన మాట ఇచ్చాడు అంటే కనుక ఆయన మాట నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. కానీ ఆయన మన జీవితంలో వాగ్దానం నెరవేర్చాలి అంటే ఆ వాగ్దానాన్ని నెరవేరే విధముగా అలాంటి విశ్వాసం మన జీవితంలో ఉండాలి. కానీ అబ్రహాం జీవితంలో తన భార్య మాట విన్నాడు. తన భార్య మాటిని ఒక తప్పు చేశాడు.
ఈ రోజు ఈ ప్రపంచంలో చూడండి ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు గొడవలే కదా. అందుకే ఆ మనిషికి దేవుడు ఏమన్నాడో తెలుసా, అడవి గాడిద వంటి స్వభావము గల మనుష్యుడు. వాళ్ళు ఎక్కడున్నా గొడవలే. కానీ దేవుని వాగ్దానం ఎంత నమ్మకమైందంటే, సరే తప్పు చేసినప్పటికీ కూడా అబ్రహాము తన తప్పుని ఏం చేశాడంటే సరిదిద్దుకున్నాడు. మరలా దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఆదికాండము 18వ అధ్యాయాన్ని మనం చూస్తే గనక, ఆదికాండము 18వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ అంటున్నాడు కదా 10వ వచనం, అందుకు ఆయన మీదటికి ఈ కాలమున యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమందు నిలుచుండెను. అబ్రహాము శారాయిను బహుకాలం గడిచిన వృద్ధులయ్యుండి స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడికిన దానిని తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకున్నాడు. చూడండి, దేవుడిచ్చిన వాగ్దానం మీద వీళ్ళకి ఏం లేదో తెలుసా, సరి అయిన నమ్మకం లేదు శారాకి. శారా ఏం చేసిందంట, తనలో తాను పైకి నవ్వలేదు. శారా ఏం చేసింది, తనలో తాను అంటే హృదయంలో నవ్వుకుని ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా. అబ్రహాం దేవుడు అన్నాడు, శారమ్మ ఎందుకు నవ్వుకుంటున్నావు, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా. నిజమే ప్రియమైన వాళ్ళరా, కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాము, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను కన్నీరు కారుస్తున్నాను, నా కన్నీరుకి జవాబు రావట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ సమస్యతో నలిగిపోతున్నాను, నా సమస్య తీరట్లేదు అని మనం అనుకుంటాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నేను యెహోవాను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నాను నిన్ను. ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఏ సమస్య కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావు, అది అప్పే అవ్వచ్చు, అది గర్భఫలం కోసమే అవ్వచ్చు, అది తీరని రోగమే అవ్వచ్చు, కానీ దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా, నేను యెహోవాను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. నీ దగ్గర ఏముంది జవాబు, ఒప్పుకుంటావా, అవును ప్రభువా నీకు అసాధ్యమైంది ఏది లేదు నా జీవితంలో, ఒప్పుకోగలవా. ఇక్కడ అబ్రహాము జీవితంలో అబ్రహాము ఎలా కనిపెడుతున్నాడంట చూడండి. మనం చదువుకున్న ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలు అన్నాడు కదా, అతడు ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాడంట. ఎలా పొందాడు ఆ వాగ్దాన ఫలం అంటే, ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందాడంట. అబ్రహాం ఎలా పొందాడండి, దేవుడి దగ్గర వాగ్దానం పొందుకుని హ్యాపీగా నిద్రపోలేదు యోనాలాగా. దేవుడి దగ్గర వాగ్దానం పొందుకుని తన పని తాను చేసుకోవట్లేదు. దేవుడి దగ్గర వాగ్దానం పొందుకొని తన ఇష్టానుసారంగా తను బ్రతకట్లేదు. కానీ ఎలాగ వాగ్దాన ఫలం పొందుకున్నాడో తెలుసా అబ్రహాము, అతడు ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి. ఈ రోజు చాలా మంది జీవితాల్లో ఏముండట్లేదో తెలుసా, ఓర్పు అనేది ఉండట్లేదు, సహించుకునే గుణం అనేది ఉండట్లేదు. కొన్ని కుటుంబాలు పాడైపోవడానికి గల కారణము, కొంతమంది భార్యాభర్తలు విడిపోవడానికి గల కారణము, కొన్ని జీవితాలు విచ్ఛిన్నమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా, ఓర్పు అనేది ఉండట్లేదు, సహనం అనేది ఉండట్లేదు. నా భర్త అంటే నేను ఎందుకు పడాలి, నా భార్య ఈ మాట అంటే నేను ఎందుకు పడాలి, నా అత్తగారి మాట అంటే నేను ఎందుకు సహించాలి, నేను చాలా కట్నం తెచ్చుకున్నాను అన్నది ఒక్కవాళ్ళు. కానీ దేవుడి వాక్యం ఏమన్నా తెలుసా, కుటుంబము కట్టబడాలి అంటే, కుటుంబము దేవుని సన్నిధిలో యథార్థంగా మంచి నీతి న్యాయంగా కట్టబడాలి అంటే ఈరోజు కుటుంబాల్లో ఏముండాలో తెలుసా, ఓర్పు అనేది చాలా అవసరం. ఓర్పు ఉండట్లే. చూడండి, మనకి చాలా మటుకి బజార్లో అన్నీ ఏమైపోయినాయి అంటే ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ నూడిల్స్, అంతా ఫుడ్ అంతా ఏమైపోతుంది, ఇన్స్టెంట్గా తయారైపోవాలి కదా, 2 నిమిషాల్లో అయిపోవాలి అంతే. కనీసం పొయ్యి మీద వండే వరకు కూడా కొంతమంది ఆగలేరు. వెంటనే మనం ట్రైన్స్లో చూస్తున్నప్పుడు ఏం చేస్తారండి, ఇన్స్టెంట్ నూడిల్స్ అని చెప్పి ఇంత డబ్బాలో వాడు ఏం చేస్తాడు, అన్నీ అందులోనే ఉంటాయి, కొన్ని వేడిలు వేసి
ఇచ్చేస్తాడు అంతే. ఇవన్నీ అలవాటైపోయి కొన్నిసార్లు దేవుని దగ్గర కూడా మన జీవితంలో ఏమైపోవాలనుకుంటామంటే ఇన్స్టెంట్ మిరాకిల్ మన జీవితంలో జరిగిపోవాలి. ఇప్పుడే ప్రార్థన చేసినట్టు దేవుడు జవాబిచ్చేయాలి. కానీ అబ్రహాము జీవితంలో ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు అబ్రహాము? వినాలి. అబ్రహాము జీవితంలో ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఓర్పుతో, ప్రభువా నువ్వు మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. కొన్నిసార్లు అబ్రహాము తన విశ్వాస జీవితంలో తప్పిపోయినప్పటికీ, తన భార్య మాటిని చేయకూడని తప్పు చేసినప్పటికీ కూడా మరలా తనకు తాను సరిచేయబడుతూ దేవుడిచ్చిన వాగ్దానం మీద నమ్మకం ఉంచాడు. ఆది కాండంలో అంటాడు కదా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎలా ఎంచబడిందంటండి? నీతిగా ఎంచబడిందంట. అసలు నీవు నీ జీవితంలో దేవుణ్ణి నమ్మే అనుభవం నీకుందా? నీవు నీ జీవితంలో దేవుడిచ్చే మాటని నమ్మే అనుభవం నీకుందా? ఈ సంవత్సరంలో ఒకసారి ఆలోచించే. దేవుని మందిరానికి రావడం కాదు, మన కానుకలు దేవునికి ఇవ్వడమే కాదు, దశమ భాగాలు దేవునికి ఇవ్వడం మాత్రమే కాదు, కానీ మొట్టమొదటిగా నీ జీవితంలో ఉండవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్మే అనుభవం మనకు కావాలి. అబ్రహాము గుట్టిగా దేవుణ్ణి నమ్మాడు. ఈరోజు చాలా మంది లోకంలో ఒక సామెత ఏంటంటే, హోరుగాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే దేవుడు ఏమన్నా కాపాడతాడా, ఆరిపోకుండా చూస్తాడా అంటారు. నేను చెప్పగలను, హోరుగాల్లో దీపం పెట్టి దేవా నీదే, నీ మీద నేను ఆనుకున్నానంటే ఆ దీపాన్ని ఆరిపోకుండా నా దేవుడు చేయగలడు. హల్లెలూయా, చెప్పండి కొడతాం ఒకసారి. నా దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? హోరుగాల్లో దీపం పెట్టి నువ్వు ఆయన మీద ఆనుకున్న వ్యక్తి అయితే కనుక లోకము వేరు, మనము వేరు. దేవునికి లోకము తీరు వేరు, ఒక క్రైస్తవునిగా మన విశ్వాసము వేరు. ఇక్కడ దేవుని వాక్యంలో ఏమో తెలుసా? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి ఎలా ఎంచబడిందంట? నీతిగా ఎంచబడిందంట. దేవుణ్ణి నమ్మే అనుభవం మనకుందా? ఆలోచన చేయండి. ఇలా అబ్రహాము జీవితం అయిపోతుంది. ఆది కాండము 21వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ అంటున్నాడు కదా, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గుర్తు చేశాను. ఎట్లాగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి ఒక కుమారుని. మన దేవుడు ఎలాంటిది దేవుడు తెలుసా? మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కొన్నిసార్లు మనుషులు తప్పిపోతారు మాట, కొన్నిసార్లు అధికారులు తప్పిపోతారు మాట కదా. ఈ పథకాలు ఆ పథకాలు ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పి అధికారులు తప్పిపోవచ్చు, కానీ దేవుడు మాట ఇచ్చాడు అంటే ఆయన మాట తప్పే దేవుడు అన్నిటికీ కూడా కానే కాదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక అబ్రహాము ఎన్ని సంవత్సరాలు వాగ్దానం కొరకు ఓర్పుతో కనిపెట్టాడో మనం ఆలోచన చేయాలి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఓర్పుతో సహించి వాగ్దాన ఫలాన్ని మనము అనుభవించాలి. చెప్పండి ఒకసారి, ఓర్పుతో సహించి. ఈ మాటలో మీ అందరికీ నచ్చిన మాట ఏంటో చెప్పనా? వాగ్దాన ఫలం అనుభవించాలి. ఈ మాట నచ్చింది, కానీ ముందున్న మాట నచ్చదు ఎవరికి. అది చాలా కష్టంతో కూడింది. ఓర్చుకోవాలంటే ఎంత కష్టం అండి అసలు? ఓర్చుకోవాలంటే ఎంత కష్టం. నిజంగా అబ్రహాము ఎన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడు? ఎంతమంది అబ్రహాము కాపుల్లా రాబందుల్లా పొడిచేవారు. ఒరే వీడికి అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరురా. నిజంగా ఎంత బాగా మాట. వీడికి చాలా వస్తుంది కానీ దాన్ని అనుభవించడానికి పిల్లలు లేరురా, కుటుంబంలో ఒక శుభకార్యం లేదురా అని అబ్రహాము ఎంతమంది ఎన్ని భయంకరంగా మాటలు మాట్లాడేవారు. కానీ అబ్రహాము, ప్రభువా నువ్వు చూస్తున్నావు, ప్రభువా నీవు ఉన్నావు నా జీవితంలో, యేసయ్యను వాగ్దానం చేసావు అని చెప్పి ఆ వాగ్దానం మీద అబ్రహాము ఏం చేశాడు తెలుసా? ఆధారపడ్డాడు. ఈరోజు వాగ్దానం మీద ఆధారపడే అనుభవం నీకుందా? ఆలోచన చేయ ఒకసారి. దేవుడిచ్చే మాట మీద ఆధారపడి నువ్వు బ్రతకగలుగుతున్నావా? చూడండి, మనం ఆలోచన చేస్తే కనుక యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, నా సహోదరులారా సమానుభావమునకు ఓపికను
ఎవరిని మీరు మాదిరిగా పెట్టుకోవాలి? మా ఎవరిని మీరు మాదిరిగా పెట్టుకోవాలో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అంటారు కదా, మీ ముందు ఎవరైతే శ్రమలను ఓర్పుతో సహించారో అలాంటి ప్రవక్తలను మీరు మాదిరిగా పెట్టుకోవాలి. ఇప్పుడు మన మాదిరి ఎవరు? అబ్రహాము. అబ్రహాము ఎలాగున్నాడో తెలుసా? ఓర్పుతో సహించాడు. ఓర్పుతో సహించాడు. చూడండి, ఓర్పు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తుందో. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం మనం ఆలోచన చేస్తే కనుక, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము అక్కడ అంటున్నాడు కదా, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా చేయును. ఇక్కడ అంటున్నాడు కదా, ఒకవేళ నువ్వు ఉద్యోగం చేసే అలాంటి పరిస్థితిలో నీకు ఏదైనా కష్టం వచ్చిందా, ఓర్చుకో. అంతేగాని నేను ఉద్యోగం మానేస్తాను, సేవలో కష్టం వచ్చిందా నేను సేవ విడిచిపెట్టేస్తాను, కుటుంబంలో నీ భార్యతో ఏదైనా సమస్య, నీ భర్తతో ఏదైనా సమస్య, నేను ఇంకా ఈమెతో ఇతనితో నేను కాపురం చేయలేను అని నువ్వు అనుకుంటే కనుక ఎవరో నష్టపోతారో తెలుసా? మనమే నష్టపోతాం. కానీ దేవుని వాక్యం అన్నది కదా, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలను చేస్తుందంట. ఓర్చుకో. ప్రభువు ఏ తప్పు చేశాడని ఆయన ఓర్చుకున్నాడు? ప్రభువు ఏమి ఆయన పాపం చేశాడని ఆయన ఓర్చుకున్నాడు? మన కోసము సిలువని ఆయన సహించాడు, మన కోసము శ్రమను ఆయన ఓర్చుకున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ఓర్పు గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయని ఎరిగి శ్రమల యందు అతిశయపడదము. పౌలు గారు ఏమన్నారో తెలుసా? శ్రమల యందు అతిశయపడదము. ఈ అనుభవం మనం నేర్చుకోవాలి. చాలా సార్లు మనం ఏం చేస్తామో తెలుసా? శ్రమలో మనం కృంగిపోతూ ఉంటాం. దేవుని వాక్యం అంటది కదా, శ్రమ దినమిన నువ్వు కృంగిన ఎడల నీవెవరు తెలుసా? చేతకాని వాడు మగుదువు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక శ్రమ దినమిన నీవు కృంగిన ఎడల, శ్రమ దినమిన నీవు కృంగిన ఎడల నీవు ఎలాంటి వాడువు? చేతకాని వాడు అవదు అంట. కానీ కాబట్టి మనం శ్రమల్లో ఏం చేయాలో తెలుసా? దేవుని మీద ఆనుకునే వారంగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 12:12లో ఉంది కదా, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఏం చేయాలంటే మీరు, మనం ఏం చేయాలంటండి? నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేస్తున్నామా? లేదంటే ఏదైనా సమస్య కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో ఒక రోజు చేసి, ఒక వారం రోజులు చేసి, ఒక 2 వారాలు చేసి ఇంకా నా సమస్య తీరదు అని మనం ప్రార్థన విడిచిపెట్టేస్తున్నామా? ఆలోచన చేయండి ఒకసారి. నూతన సంవత్సరంలో దేవుడు అంటున్నాడు కదా, శ్రమయందు మీరు ఏం చేయాలంటండి? నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. శ్రమల్లో ఓర్పు నేర్చుకోవాలి, సహించే వారముగా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:12 కాబట్టి సడైన మోకాళ్ళను బలపరచుడి మరియు 12:2 చదవండి ఒకసారి. సగం నుంచి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు.
యేసు ప్రభువు తండ్రి కుడిపార్శ్వమున కూర్చోడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? దేన్ని సహించాడంటండి? ఈ లోకంలో మన కోసము సిలువను సహించి, ఆయన సిలువని సహించకుండా ఆయనకి తండ్రి కుడిపార్శ్వములో స్థానం ఉందా? చెప్పండి ఒకసారి. ఆయన ఈ లోకంలో సిలువను సహించకుండా, ఈ లోకంలో శ్రమ పడకుండా, ఈ లోకంలో ఆయన నిందల్ని అవమానాన్ని అనుభవించకుండా తండ్రి కుడిపార్శ్వములో ఆయనకి స్థానం ఉందా? లేదు. ఈరోజు చిన్న కష్టానికే విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. చిన్న శోధన వస్తే చర్చి మానేస్తూ ఉంటాం. చిన్న శోధన వస్తే దేవుడి మీద సలుగుతూ ఉంటాం. ఆ శోధనని సహించుకునే కృపను మనం దేవుడి దగ్గర పొందుకోవాలి. ఆ శోధనని సహించే వారముగా, శోధనని జయించే వారముగా మనం ఉండాలి. అంటే అక్కడ అన్నాడు కదా, పట్టుదల కలిగి ఏం చేయాలంటే మనం ఒక క్రైస్తవునిగా మనం ఏం చేయాలి? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అబ్రహాము ఏం చేశాడంటే, వాగ్దాన ఫలం అనుభవించడానికి అబ్రహాం ఏం చేశాడు? ఓర్పుతో సహించాడు. ఓర్పుతో సహించాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో ఏముందో తెలుసా? అబ్రహాము జీవితంలో వాగ్దాన ఫలాన్ని అనుభవించగలిగాడు. నిజంగా అబ్రహాముకి దేవుడు ఇస్సాకుని ఇచ్చినప్పుడు ఆయన పడిన బాధ అంతా మర్చిపోయి ఉంటాడు కదా, అవునా కదా? అబ్రహాముకి లేక లేక కుమారుని ఇచ్చినప్పుడు అప్పటి వరకు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడారో, అప్పటి వరకు ఎన్ని బాధలు అబ్రహాము అనుభవించాడో ఆ బాధ అంతా మర్చిపోయాడు. మనము కూడా దేవుడు మన జీవితంలో కార్యం చేసినప్పుడు మన బాధలన్నీ మర్చిపోతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దైవజనులు యేసన్న గారు సుగుణాల సంపన్నుడు ఆ పాటలో ఆఖరి చరణం ఏమని రాశారండి? నాకు చాలా ఇష్టం ఆ చరణం. ఏమంటాడండి? ఆఖరి చరణంలో, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే, సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా. దేవుడు ఈ లోకంలో మనం అనుభవించే శ్రమలు ఎదుట, ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు. రేపొద్దున మనం పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు లోకంలో మనం అనుభవించిన శ్రమలన్నీ కూడా మనము మరచిపోతాం. కాబట్టి అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఓర్పుతో సహించాడు. కాబట్టి మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఓర్పుతో సహించాలి. నేను నా సాక్ష్యం క్లుప్తంగా చెప్తాను. నేను ఒక హైందవ కుటుంబంలో నేను జన్మించాను. విగ్రహారాధన అంటే ఎక్కువ విగ్రహారాధన మేము చేసేవారు కాదు, కానీ మా ఇంట్లో నేను మాత్రం భయంకరమైన విగ్రహారాధన చేసేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా మరి సత్యసాయి బాబా అంటే చాలా ఇష్టపడతా ఉండేవాడిని. అలాగే దసరా వచ్చిందంటే 9 రోజులు కూడా ఇంట్లోనే నేను ప్రత్యేకంగా ఆ దేవుడి గుడిలో అమ్మవారిని నిలబెట్టి పూజలు భయంకరంగా చేస్తూ ఉండేవాడిని. అలాంటి పరిస్థితిలో నాకు పాల్సుగిరి వాళ్ళ అమ్మమ్మ గారు పరిచయం అయ్యారు. 2 విషయాలు చెప్పాడు కదా. అయితే పాల్సుగిరి వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ నాకు పరిచయం అయ్యింది. ఆమె ఎన్నోసార్లు నాకు యేసు ప్రభు కోసం చెప్తా ఉండేది. కానీ నేను ఆమెతో చెప్పేవాడిని, మీ కంచంలో తింటాను, మీ మంచం మీద పడుకుంటాను, కానీ మీరు నమ్మిన దేవుడు మాత్రం నేను నమ్మను. ఎందుకంటే యేసు ప్రభు అంటే ఒక దృష్టిలో అంటే మా ఫ్యామిలీలు కానీ నా దృష్టిలో కానీ యేసు ప్రభు అంటే ఏదో ఒక నిమ్న జాతి వాళ్ళ దేవుడు. మనము రెడ్డిస్ కాబట్టి మనం యేసు ప్రభుని నమ్ముకోకూడదు. మనకి చాలా మంది కొన్ని కోట్లు దేవుళ్ళు ఉన్నారు మనకి అని చెప్పి అలాంటి ఆలోచన కలిగి ఉండేవాడిని. యేసు ప్రభుని ఎప్పుడు కూడా అసలు ఇష్టపడేవాడిని కాదు. యేసు ప్రభు అంటే అమెరికా వాళ్ళ దేవుడు, యేసు ప్రభు అంటే ఏదో తక్కువ వాళ్ళ దేవుడు అని ఒక చెడ్డ ఆలోచన నాకు ఉంటా ఉండేది. అలాగే ఆమెతో సహవాసం చేస్తూ ఉండేవాడిని. ఆమె నా కోసం ఎంతగానో ప్రార్థన చేస్తా, చాలాసార్లు యేసు ప్రభు కోసం చెప్తా ఉండేది. ఎప్పుడు నేను విశ్వసించేవాడిని కాదు. అలా రోజులు జరుగుతూ ఉండగా
ఆమె చెప్పేది, ఒరే నేను నీకన్నా చాలా ఎక్కువ పూజలు చేసేవాడిని, ఎన్నో అభిషేకాలు మేము చేసేవాళ్ళం, కానీ యేసు ప్రభు గొప్ప దేవుడు రా అంటే, ఆంటీ మీరు ఏదైనా చెప్పండి కానీ ఆ మాట మాత్రం నాకు చెప్పొద్దు అంటూ ఉండేవాడిని. అలాగా నాకు ఇంట్లో కొన్ని సమస్యలు, ఫ్యామిలీ పరంగా కొన్ని సమస్యలు ఉండనప్పుడు అప్పుడు నేను 6వ తరగతి 5వ తరగతి అలా చదువుతూ ఉండేవాడిని. నేను ఎంత పూజలు అంటే 8th క్లాస్ చదువుతుండగా ఒక్కనే పుట్టపర్తికి వచ్చాను అనమాట. ఇంట్లో వాళ్ళు ఎవరు పేరెంట్స్ రాలేదు, ఓన్లీ నేను ఒక్కరిని. ఇప్పుడు మన చర్చ ఎలా ఉంది అలాగే దానికి సంబంధించింది ఇలాగే ఒక సమితి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి ఒక్కనే పుట్టపర్తికి వచ్చేసాను. అలాగ భయంకరమైన విగ్రహారాధనలో ఉండగా నాకు ఒక ఆలోచన, దేవుడు మాట్లాడతాడా, మాట్లాడే దేవుడు ఉన్నాడా, నేను ఇన్ని పూజలు చేస్తున్నాను కదా, నాతో ఏ దేవుడు మాట్లాడట్లేదు, ఇటు నుంచి నేను అన్నీ చేస్తున్నాను, అటు నుంచి ఏది నాకు రిప్లై రావట్లేదు అని చెప్పి మాట్లాడే దేవుడి కోసం నేను నిరీక్షించడం, అన్వేషించడం మొదలుపెట్టాను. అయితే ఆమె చెప్పారు, నాకు ఇంట్లో ఉన్న సమస్యను బట్టి ఆమె ప్రేమించే విధానము ఒక క్రొత్తగా, ఆమె వాళ్ళ కుటుంబం నన్ను ప్రేమించే విధానం ఒక స్పెషల్గా. నిజమే, వీళ్ళ నా బంధువులు కాదు, వీళ్ళ నా స్నేహితులు కాదు, కానీ నన్ను ఏదో మంచిగా ప్రేమిస్తారని చెప్పి వాళ్ళ ప్రేమ ద్వారా నేను యేసు ప్రభు దగ్గరికి రావడం మొదలు పెట్టాను. యేసు ప్రభు దగ్గరికి ఇంకా యేసు ప్రభు నమ్ముకుంటూ కలటం. అప్పట్లో ఈ చర్చ్ లేదు, మా మార్కెట్లో చర్చ్ లేదు, ఏది లేదు, కవటం ఒకటే కదండి మనకి. అయితే కవటం వెళ్తూ ఉండేవాళ్ళం ఆదివారం. అక్కడ వాక్యం ద్వారా బలపడుతూ దేవుడి ప్రేమ, కవటంలో ఉన్న ఫ్యామిలీ అంతా ప్రేమించే విధానము, దేవుడి ప్రేమ వాళ్ళు నాకు చూపించే విధానాన్ని బట్టి నేను దేవుడికి దగ్గర అయ్యాను. ఇంకా నేను దేవుడికి దగ్గర అయ్యాక యేసు ప్రభు దేవుడు అని నేను తెలుసుకున్నాక ఆ విగ్రహారాధన కొంచెం దూరం చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను విగ్రహారాధనని కొంచెం దూరంగా నేను చేస్తున్నానో ఇంట్లో భయంకరమైన శోధన, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు చర్చికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా ఎంతో భయంకరమైన శోధన. కొన్నిసార్లు నన్ను మా నాన్నగారు కొట్టిన సందర్భాలు, ఇంట్లో దెబ్బలు తిన్న సందర్భాలు నాకు తెలుసు. అలాగే భయంకరంగా ఇంకా నన్ను శోధిస్తూ ఉండేవారు. మీటింగ్స్కి ఎక్కడికైనా నైట్ వెళ్తే తలుపు తీసేవారు కాదు. ఆ చలిలో పడుకున్న సందర్భాలు కూడా నాకు తెలుసు. ఆ చలిలో దోమలు కొట్టుకుంటా. ఒక రోజు అయితే ఆచంట్లో జపన్య శాస్త్రి గారి మీటింగ్కి వెళ్ళాను. ఈ మధ్యనే మా ఫాదర్ చనిపోయాక ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ జపన్య శాస్త్రి గారి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో మా మదరు, ఆమె ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఆమె అంజరాలే, ఇంకా ప్రభుని నమ్ముకోలేదు. అయితే ఆమె కోపగించి, నువ్వు అర్ధరాత్రులు ఎలా తిరుగుతావా అని చెప్పి, మంచి డిసెంబర్ నెల ఎలా ఉంటుందండి చలి, ఈ తలుపు తీయలేదు. నిజంగా నేను ఆ గుమ్మం దగ్గరే అలా ఏడ్చుకుంటూ పడుకున్నాను. దోమలు కొడుతున్నాయి విపరీతంగా. మరలా బిల్డింగ్ పైకి వెళ్ళాను. ఒక్కటే నేను దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభువా నీ కోసం ఇక్కడ నేను చనిపోవడానికైనా సరే కానీ ఎన్ని శ్రమలు వచ్చినా నేను నిన్ను మాత్రము విడిచిపెట్టను. దేవుని వాక్యం అన్నది కదా, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, యెహోవా ఉత్తముడని రుచి చూచి, నేను ఆ రుచి చూశాను నా జీవితంలో, కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా నేను విడిచిపెట్టను అని చెప్పి అలాగా నా జీవితంలో రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంకా యేసు ప్రభు విడిచిపెట్టాలని ఇంట్లో భయంకరమైన పోరాటము. మా బంధువుల్లో కానీ మా రక్త సంబంధికుల్లో స్టిల్ ఈ రోజుకి ఒక్కరు కూడా ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. నేను ఒక్కనే ప్రభుని నమ్ముకున్నాను. అలా ప్రభుని నమ్ముకుంటే నేను ఒకసారి ప్రార్థన చేశాను. 2009 సంవత్సరంలో పరిశుద్ధాత్మ కావాలి ప్రభు అని నేను పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేశాను. 2009 సెప్టెంబర్లో పరిశుద్ధాత్మతో దేవుడు నన్ను నింపాడు. తర్వాత నాకు బాప్తిసం లేదు. ప్రభు నాకు బాప్తిసం కావాలని నేను ప్రార్థన చేసినప్పుడు నేను అనుకునేవాడిని, ఇంట్లో వాళ్ళందరూ రక్షించబడ్డాక బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే అసలు దేవుడు నమ్ముకున్నానంటేనే ఇష్టపడట్లేదు, మరి బాప్తిసం తీసుకుంటానంటే ఇంకా అసలు ఇష్టపడతారు వాళ్ళు? ఇష్టపడరు. అయితే నాకు బాప్తిసం కావాలన్నప్పుడు నేను ప్రార్థన చేసి, ప్రభా ఇంట్లో అందరూ రక్షించబడ్డాక, అందరూ మారుమనసు పొందాక అప్పుడు అందరం కలిపి బాప్తిసం తీసుకుంటాం అనుకునేవాడిని. అయితే దేవుడు ఒక రోజు నన్ను అడిగాడు, ఇప్పుడే నువ్వు చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసా నన్ను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదు. 2010 సంవత్సరంలో నేను తీర్మానం తీసుకున్నాను, ప్రభువా నేను ఏదేమైనా సరే నేను బాప్తిసము తీసుకోవాలి ఇంట్లో చెప్పకుండా అని. అలాగే 2017 సంవత్సరం 2008, 2009 ఆ సంవత్సరంలో మా నాన్నగారికి ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది. నేను అనుకున్నాను అప్పుడైనా సరే వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తారేమో అని నేను అనుకున్నాను. ఆ టైంలో కూడా కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేయించుకుంటారండి? కష్టంలో ఉన్నప్పుడు ఎవరికి కావాలి? దేవుడు కావాలి. ఆ టైంలో నేను ప్రార్థన చేశాను, ఏమీ మాట్లాడేవారు కాదు. మరలా హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంటే, ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంటే మరలా ఆ వెహికల్ మళ్ళీ యాక్సిడెంట్ అయిపోయింది. ఇక్కడ ఈ
రాడ్లు బాల్ వేశారు, ఆ కుట్లు ఇలా విడిపోయినాయి మాట యాక్సిడెంట్కి. మరలా ఇంటికి వచ్చారు, నేను ప్రార్థన చేశాను, ఎంతమంది డాక్టర్స్ చూపించినా కుట్లు ఇలా కలిసే కాదు. నేను నా తండ్రితో అన్నాను, నేను ప్రార్థన నూనె రాస్తాను, ప్రార్థన చేస్తాను, దేవుడు స్వస్థపరుస్తాడు, ఇప్పుడైనా నువ్వు ప్రభు నమ్ముతావంటే ఏమీ మాట్లాడలేదు. నేను ఓన్లీ ప్రేయర్ ఆయిల్ పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. విడిపోయిన కుట్లు మరలా అతడడం ప్రారంభించింది. హల్లెలూయా. ఎప్పుడైతే అలాంటి కార్యం జరిగిందో ఇంకా నా జీవితంలో నేను అనుకున్నాను, ఈ సంవత్సరం బాప్తిసం తీసుకోవాలనుకున్నాను. 2011వ సంవత్సరము 10/31 నైట్, December 31 నైట్, నేను పాలకొల్లోనే 5 years ఓరియంటల్ కాలేజ్లో నేను చదువుకున్నాను. నైట్ ఎక్కడికైనా నేను ప్రార్థనకి వెళ్ళాలంటే, లేదంటే ఎక్కడికైనా కూడికలకి వెళ్ళాలంటే నేను ఇంట్లో ఏం చెప్పేవాడో తెలుసా? లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? కాలేజ్కి వెళ్తున్నామని సినిమా హాల్కి వెళ్తూ ఉంటారు, లేదంటే కాలేజ్కి వెళ్తున్నామని అబద్ధం చెప్పి లోకంలో ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. కానీ నేనేం చేశాను తెలుసా? కాలేజ్కి వెళ్తానని చెప్పి చర్చికి వెళ్తూ ఉండేవాడిని, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తానని చెప్పి చర్చికి వెళ్తూ ఉండేవాడిని. అలాంటి మంట నాలో ఉంటా ఉండేది. అలా ఉంటుండగా నేను ఏం చేశానంటే, ఏదేమైనా సరే బాప్తిసం తీసుకోవాలని నిర్ణయించుకుని 2010 31 నైట్ కాలేజ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నానంటే, ఇంకా 31 నైట్ ఎవరు ఏం మాట్లాడారు కదా, సరే అన్నారు. నేను ఏం చేశానంటే 31 మన కవిటం మందిరానికి వచ్చి విశ్వం గారి చేతుల మీదుగా నేను January 1, 2011 బాప్తిసం తీసుకోవడం మొదలైంది. ఇంకా బాప్తిసం తీసుకున్నాక మా నాన్నగారు మాట్య నుంచి కలుగుంటే ఎవరినో కలవడానికి వచ్చారు. చర్చి నుంచి కాలువ దగ్గర నుంచి చర్చికి నడుచుకుంటూ వెళ్తుంటే చూసేసారు అంతే. బాప్తిసం తీసుకోవడం చూడలేదు, కానీ జనంతో వెళ్ళడం చూశారు. ఇంకా వాళ్ళకి ఏదో డౌట్ వచ్చింది. ఇంటికి వెళ్ళాక నన్ను కూర్చోబెట్టి నా మొహాన్ని బొట్లన్నీ ఇచ్చేసి చాలా చిత్రహింసలు పెట్టేశారు. నేను అప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు నేను దేవుడితో ఒకటే తీర్మానం, ప్రభువా చావైనా బ్రతుకైనా నీకోసమే ప్రభువా అని చెప్పి ఇలాగే రోజులు గడుస్తున్నాయి. 2017లో మా తండ్రి గారు హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన పరిస్థితిలో నిజంగా ఆయన రక్షించబడలేదు. ఆయన చనిపోయినప్పుడు నేను ఆయన మీద పడి ఏడ్చాను. ఎందుకు ఏడ్చానో తెలుసా? ఆయన చనిపోయిన బాధ కంటే కూడా ఆత్మ నశించిపోయిందనే బాధ నాలో ఎక్కువైపోయి, అయ్యో ఇన్ని సంవత్సరాలు నేను ఈ సువార్త చెప్పాను, ఇన్ని సంవత్సరాలు ప్రభు కోసం చెప్పాను, ఇంత రక్షించబడలేదని నేను చాలా ఏడ్చాను. ఇంకా మనం చేసేదేమీ లేదు. 2017 ఆయన చనిపోయారు. చనిపోయాక అప్పటి వరకు నా ఫ్యామిలీ ఒక రకంగా ఉంది, అప్పటి నుంచి నా ఫ్యామిలీ ఒక రకం. అప్పటి వరకు షాప్కి వెళ్ళి ఏమి కొనుక్కురావడం కూడా నాకు తెలియదు. ఇంటర్, డిగ్రీ, బీఈడి అన్నీ అయిపోయినాయి, కానీ అంత మంచిగా ఆయన చూసుకుంటూ ఉండేవారు. అప్పటి వరకు ఉన్న బంధువులు ఒక రకంగా ఉన్నారు, ఆ తర్వాత బంధువులు ఒక రకంగా. చాలా మంది మమ్మల్ని దూరం పెట్టడం, ఒకవేళ నిజంగా ఇలాంటి పరిస్థితిలో వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు మమ్మల్ని ఏదైనా అడుగుతారేమో అని చెప్పి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో సొంత వాళ్ళు కూడా మమ్మల్ని పలకరించేవారు కాదు. నిజంగా ఆ సంవత్సరం నా జీవితంలో ఒక చీకటి సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే బంధువుల దగ్గరికి వెళ్ళడానికి ఉండేది కాదు, వాళ్ళు మాట్లాడేవారు కాదు. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బట్టి అందరూ కట్ అయిపోయారు. ప్రభు నేను ఏం చేయాలి? నాకు ఒక చెల్లి తన LLB కంప్లీట్ చేసింది, ఏదైతే తనకు మ్యారేజ్ చేయాలి, తనకు మ్యారేజ్ చేయాలంటే ఈ భారం నా మీద పడిపోయింది. ప్రభు నేను ఏం చేయాలి అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఏదైనా మ్యాచింగ్స్ వస్తే ఊర్లో వాళ్ళందరూ చెడగొడతా ఉండేవారు. ఎందుకు అంటే వీళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఒక మతం, ఒకళ్ళు ఒక మతం, నేను ప్రభు నమ్ముకున్నాను చెప్పి చాలా మందికి కోపం మాట మా క్యాస్ట్లో. అయితే వాళ్ళందరూ వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేసేవారు. పోనీ ఆ అమ్మాయి అందంగా ఉండదంటే చాలా అందంగా ఉంటుంది, మంచి చదువు ఉంది, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, మంచిగా మ్యారేజ్ చేస్తాం, కానీ వచ్చే సంబంధాలన్నీ. కానీ నేను కేవలం దేవుడి మీద ఆనుకునేవాడిని. ఒకటే అడిగేవాడిని, ప్రభువా తండ్రి లేని వారికి నువ్వు తండ్రివు కదా, తండ్రి లేని వారి పక్షంగా నువ్వు వ్యాజ్యమాడే దేవుడవు కదా, కాబట్టి నా తండ్రి నన్ను విడిచిపెట్టినా నీ విడిచిపెట్టే దేవుడు కాదు కదా అని చెప్పి దేవుడి సన్నిధిలో భారముగా కన్నీరు కాచి చిన్న పిల్లలాగా ఏడ్చేవాడిని. అయ్యా నేనైతే ఏమీ చేయలేను, కానీ నువ్వు ఏదైనా చేయగల దేవుడు కదా. ఎక్కడైతే నేను అవమానించబడ్డానో, ఎవరి మధ్యలో అయితే నేను దూషించబడ్డానో వారి ఎదుటే నన్ను ఘనముగా మీరు నిలబెట్టండి ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. మరి విశ్వం గారు వీళ్ళందరూ కూడా, మా మాంటేలో రమేష్ గారు, వీళ్ళందరూ, సుబ్బారావు గారు, విజయ్ గారు, వీళ్ళందరూ నా కోసం ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఇలాగే నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను.
మా నాన్న 18లో అనుకుంటా ఒక మ్యాచింగ్ వచ్చింది విజయవాడ నుంచి. ఆ మ్యాచింగ్ వచ్చినప్పుడు మరలా వాళ్ళ హిందూస్ కదండి, ఏదో నక్షత్రాలు కలవలేదు అదని ఇదని ఏదో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. నేను ప్రార్థన చేశాను, ప్రభా అదే మ్యాచింగ్ అవ్వాలి, నీ చిత్తమైతే దాన్నే మీరు జరిగించండి నేను ప్రార్థన చేశాను. 3 నెలలకి మరలా కలిసింది అని మళ్ళీ నేను వాళ్ళతో చెప్పడం ఏదో జరిగింది. జరిగాక అదే మ్యాచింగ్ ఆ అబ్బాయితో జరగడం ప్రారంభమైంది. ఎంగేజ్మెంట్ చేసినప్పుడు ఏ వ్యక్తులైతే వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు, వీళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోరు, వీళ్ళ ఫ్యామిలీ అయిపోయింది, ఇంకా వీళ్ళ ఫ్యామిలీని తొక్కేద్దామని ఎవరైతే చూసారో మా చెల్లి ఎంగేజ్మెంట్కి వచ్చిన అయ్యే నోరులు ఏమన్నాయో తెలుసా? మీ నాన్నగారు ఉన్నా కూడా ఇలాంటి మ్యాచింగ్ జరగబోయేది, ఇలాంటి సంబంధము తీసుకురాకపోయేవారు అని. నేను ఒకటే చెప్పాను, ఇది నా గొప్పతనం కాదు కానీ నేను నమ్మిన నా దేవుని కార్యము. హల్లెలూయా. దేవుని కార్యము కంటికి కనిపించవు, చెవుకి వినిపించవు. తన వివాహం అయిపోయింది, ఇంకా నా వివాహము. ఇది ఒక పెద్ద పోరాటం అన్నమాట. ఇంట్లో అంతా హిందూస్, బంధువులందరూ హిందువులు. మరి నేనేమో ప్రభువుని నమ్ముకున్నాను. అప్పటికే నేను వాడబడడం స్టార్ట్ చేశాను. ప్రభువా నేను ఒకటే అడిగాను, బ్రతికితే నీ కోసం బ్రతుకుతాను అన్నాను కదా, నీ సేవలో నేను ఉంటున్నాను కదా, కాబట్టి నేను చేసుకుంటే పరిశుద్ధ వివాహం చేసుకుంటాను, లేదంటే ఒక అవివాహితుడిగానే నీ కోసము సమర్పించుకుని నేను ఉండిపోతాను ప్రభా, వివాహం చేసుకోవాలని దేవునితో ఒక తీర్మానం చేశాను. దేవుని ఒక మాట అడిగేవాడిని, ప్రభా నాకు ఒక సేవకుడు కూతురు కావాలి ప్రభా, ఎందుకంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. దేవుని విషయంలో, మందిరం విషయంలో ఎవరు సపోర్ట్ చేసేవారు కాదు. చిన్నప్పటి నుంచి ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని నిందలు అనుభవించినా ఒక్కడే పోరాటం. అలాంటి టైంలో నేను దేవుని అడిగినప్పుడు ఒకసారి దేవుడు నాతో వాగ్దానం చేశాడు. ఏమన్నా తెలుసా? వారిలో ఒంటరైన వాడు 1000 మంది 10,000 మంది జన్మగును అని వాగ్దానం చేశాడు. ఇప్పుడు నేను మన వాక్యం విన్నాం కదా, ఓర్పుతో సహించినప్పుడు అంటే అబ్రహాం ఏం చేశాడంటే ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించాడంట. నా జీవితంలో కూడా ఓర్పుతో సహనంతో ఎన్ని దెబ్బలు తిన్నా, జుట్టు పీకి కొట్టినా, ఎన్ని హింసలు భరించినా సరే దేవుని వరకు బ్రతకాలని ఆ తీర్మానంతో ఉన్నాను. వివాహ విషయంలో ప్రార్థన చేశాను. చాలా మ్యాచింగ్స్ వస్తూ ఉండేవి. తర్వాత దేవుడు మరి నా తల్లిని ఒప్పించాడు. నేనైతే అసలు ఏ గొడవ పెట్టుకోలేదు ఇంట్లో. నా తల్లి అంతటా ఆమె సరే నీకు నచ్చిందే చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. చాలా మ్యాచింగ్స్ వస్తూ ఉండేవి. నేను ఒకటే అడిగేవాడిని, ప్రభు నాకు పెంతుకొస్తా అమ్మాయే కావాలని అడిగేవాడిని. చాలా మ్యాచింగ్స్, బైబిల్ మిషన్, రకరకాల డినామినేషన్స్ సంబంధాలన్నీ వచ్చాయి. ప్రభు నాకు పెంతుకొస్తా అమ్మాయి కావాలని నేను అడిగాను. అడిగినప్పుడు మరి ఇప్పుడు ఇందాక పాట పాడింది కదండి నా భార్య, మరి వాళ్ళ మ్యాచింగ్ వచ్చింది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మరలా వాళ్ళు వెనక్కి వెళ్ళారు. తర్వాత మరలా వాళ్ళు ముందుకు వచ్చారు. ఆమె మరి వాళ్ళు కూడా మా మామయ్య గారు కూడా ద్వారపూడిలో సేవ, సామర్లకోట, ద్వారపూడి, అనపర్తి, తొమ్మపాడు బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా రెడ్డిస్ బ్యాక్గ్రౌండ్ నుంచి కన్వర్ట్ అయ్యి ప్రభులు సేవలో ఉన్నారు. 30 years నుంచి వాళ్ళ పరిచయంలో ఉన్నారు. అనుకోని విధముగా ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆమెని నన్ను ఇంట్లో నేను ఒక విషయం చెప్పగలను, నిజంగా నా వివాహము ఏ పులిపిండి కలవకుండా జరిగింది. నా కుటుంబం అంతా హిందూసే, కానీ దేవుడు ఎలాంటి కార్యం చేశాడో తెలుసా? కనీసం నన్ను పెళ్లి కొడుకుని చేసినప్పుడు పసుపు కూడా నేను పెట్టనవలేదు. నేను ధైర్యంగా చెప్పగలను అన్నమాట. అసలు ఒక మామూలు తోరణం కట్టడం కానీ ఏది విగ్రహారాధన అనేది నా భార్య విషయంలో నేను చెప్పాను. ఆమె ఒక సేవకుడు కూతురులాగే ఉండాలి. నల్ల పూసలు వేసుకోవడము, కాళ్ళకి మెట్టెలు పెట్టుకోవడము, పట్టీలు పెట్టుకోవడం, ఏ అన్యాచారము కూడా ఆమె చేయదు అని నా తల్లికి చెప్పాను. నిజంగా హిందూస్ ఎవరైనా ఊరుకుంటారండి? వాటికి ఎవరైనా ఊరుకుంటారా? హిందూస్ ఎవరు ఊరుకోరు. నేను ధైర్యంగా బలిపేటం ఎక్కి దేవుడి సాక్షిగా నేను చెప్తున్నాను. హిందూస్ ఎవరు కూడా వాళ్ళకి చాలా ఇష్టం అవి అంటే, సెంటిమెంట్ అవి అంటే కదా, భర్త ప్రాణము వాటిలో ఉంటుందని ఏదో నమ్ముతారు. వాళ్ళ గుడ్డి నమ్మకం అది. కానీ నా భార్య విషయంలో నేను చెప్పగలను, నా తల్లి నోరు ఎత్తలేదండి, అసలు ఏమీ మాట్లాడలేదు. మీ ఇష్టం, మీరు ఎలా ఉంటే అలా ఉండండి అంతే. హల్లెలూయా. ఇదంతా కారణం ఏంటో తెలుసా? నేను దేవుని ఎంత గుడ్డిగా నమ్మానంటే నా జీవితంలో ఏదైనా చేయగలవు. ఒకప్పుడు ఒక అమ్మాయి ఫోటో చూపించి, ఇదిగో అమ్మ నాకు సంబంధం వచ్చింది మ్యారేజ్ విషయంలో, ఈ అమ్మాయి ఫోటో చూపిస్తే, ఈ అమ్మాయి కాదు వేరే అమ్మాయి ఫోటో చూపిస్తే నా తల్లి ఏమన్నా తెలుసా? బొట్లేని అమ్మాయి మనకు వద్దంది అంతే. అలాంటి ఆమె ఈరోజు ఆమె ఏమీ వేసుకోకపోయినా నార్మల్గా సింపుల్గా ఉన్నప్పటికీ కూడా నా చెల్లి కానీ నా తల్లి కానీ ఏమీ మాట్లాడరు. ఇదంతటికి
నేను చెప్పగలను, నిజంగా నా వెనకాల ఉన్న ప్రార్థన, సేవకుల ప్రార్థన, అలాగే నా విశ్వాసము. అబ్రహాము జీవితంలో కూడా అబ్రహాము దేవుని నమ్మాడంట. అది అతనికి ఎలా ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. నేను ఒకటే అనుకున్నాను, చేస్తే రోషం కలిగి మనం భక్తి చేయాలి. అన్యుల వరే కొంచెం అన్యాచారము, కొంచెం లోకము, కొంచెం ఏమో లోకంలో ఉన్న పద్ధతులు, కొంచెం ఏమో దేవుడు. నో, దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలో తెలుసా? రోషంగా మనము బ్రతకాలి. ఇలాగే నేను ప్రార్థన చేశాను. మరి నా వివాహము లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 22న మరి హోసనా మినిస్ట్రీ జాన్ వెస్లీ గారి చేతుల మీదుగా నా వివాహము జరగడం జరిగింది మాంటేరులో. ఎలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను దేవుడు ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉంచాడో తెలుసా? అన్యుల మధ్యలో చాలాసార్లు అనుకుంటాము, నేను ఒక్కదాన్నే మారానండి, నా భర్త మారలేదండి, లేదా నేను ఒక్కడనే మారానండి, నా భార్య మారలేదండి అని మనము మన భక్తిలో తక్కువ అయిపోతూ ఉంటాం, లేదంటే మనం అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. నేను చెప్పగలను, నేను 5 సంవత్సరాలు పాలకుల్లో చదివాను. ఒక్కరోజు పాలకుల్లో ఎక్కడ సినిమా హాల్ ఉందో నాకు తెలియదు ఈ రోజుకి కూడా. 5 సంవత్సరాలు పాలకుల్లో వచ్చాను. పాలకుల్లో ఏ సినిమా హాల్ ఏమో ఉందో ఈ రోజుకి కూడా నాకు తెలియదు. ఎప్పుడు నాకున్న భారం ఏంటంటే, కాలేజ్లో టైం దొరికిందా రైల్వే స్టేషన్కి వెళ్ళడం, సుబ్బారావు గారిని కొన్ని కరపత్రికలు అడిగేవాడిని, బ్యాగ్లో పెట్టుకునేవాడిని. ఇప్పుడు వెళ్ళి ఆయన ఎలా ట్రాక్స్ పంచుతారు, నేను కూడా అలాగే ట్రాక్స్ పంచుతూ ఉండేవాడిని. కొంచెం సమయం దొరికితే ఆ కొంచెం సమయం కూడా దేనికి నేను ప్రాముఖ్యత చూపించేవాడు తెలుసా? సువార్తకి. నన్ను దేవుడు రక్షించాడు, నా వల్లే అనేక మంది రక్షించబడాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న మాట ఏంటంటే, మనం ఒక్కరమే కాదు దేవుని మందిరానికి రావడం, మన ద్వారా అనేక మంది దేవుని మందిరానికి. చూడండి, ఇంకా ఎంత ఖాళీ ఉండిపోయిందో, ఇదంతా ఖాళీ ఉండిపోయింది. కాబట్టి ఈ ప్లేస్ అంతా కూడా ఆత్మలతో నింపబడాలక్కర్లేదా? కాబట్టి ఈ బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. నేను ఒక సేవకుడి కోసం ఒక మాట విన్నాను. రామగుండం సురేష్ గారని చనిపోయారు. ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఒక మంచి సేవకుడు, చాలా ఎక్కువ సేవ, తక్కువ వయసులో ఎక్కువ సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన చర్చిలోనంట ఆయన ఏం చేసేవాడో తెలుసా? ఆదివారం వాక్యం అయిపోయాక, ఆరాధన అయిపోయాకనంట ఎక్కడ ఖాళీ ఉందో చూసుకుంటా ఉండేవాడంట. ఆ జనం అందరూ వెళ్ళిపోయాక ఆ ఖాళీ ప్రదేశంలో, ఆ ఖాళీ ప్లేస్లో ఆయన మోకాలు వేసి ఆ ప్లేస్ అంతా ఆయన కన్నీటితో తడిపేవాడంట. ఎందుకో తెలుసా? ప్రభా, ఈ ప్లేస్ ఖాళీగా ఉంది, నెక్స్ట్ వీక్ నూతనాత్మలు మీరు తీసుకురండి. ప్రభా, ఈ స్థలం ఖాళీగా ఉంది, నెక్స్ట్ వీక్ నూతనాత్మలు మీరు తీసుకురండి అని చెప్పి ఆ ఖాళీ ప్లేస్ అంతా కూడా సేవకుడు కన్నీటితో తడిపేవాడంట. అలాంటి భారం ఈరోజు నీకు నాకు ఉండాలి. మన ఒక్కలమే దేవుని సన్నిధికి వస్తాం కాదు, మన కుటుంబము, మన భార్య, మన పిల్లలు మాత్రమే దేవుని సన్నిధికి రావడం కాదు, కానీ దేవుని కొరకు మనము అనేక మందిని సంపాదించే వారుగా మనము ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో మనం చూసినప్పుడు అబ్రహాము వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదా? ఎలా అనుభవించాడు? నేను అన్నాను కదా ఇందాక, ఈ మాటే మనకు నచ్చుద్ది, ఈ అర్థముఖం మనకి ఎక్కదో. ఎలా అనుభవించాడండి? ఓర్పుతో, సహనముతో వాగ్దాన ఫలాన్ని అనుభవించాడంట. మరి మన జీవితంలో మనం వాగ్దాన ఫలాన్ని అనుభవించగలుగుతున్నామా? వాగ్దానం తీసుకుని బైబిల్లో పెట్టుకుని మూసేసి మరలా సంవత్సరం తర్వాత దాన్ని తెరవగలుగుతున్నామా? ఆలోచన చేయండి. కాబట్టి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రైస్తవ జీవితంలో ఓర్పు, సహనము, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. ఒక్క క్షణం మనం మోకరిద్దామా?